చ్యవనుడు ఉన్న పుట్ట వైపు వెళ్ళింది. సో ఆ పుట్ట మధ్యలో కన్నాలు ఉంటాయి కదా, ఆ కన్నాల్లో నుంచి చ్యవనుడి యొక్క కళ్ళు చిన్న చిన్నగా మినుగురు పురుగుల్లాగా వెలుగుతున్నట్టు కనిపించాయి. సో ఇప్పుడు సుకన్య అక్కడ ఒక మిస్టేక్ చేసింది. అదేంటో అనే క్యూరియాసిటీతో ముళ్ళుతో గుచ్చింది లోపలికి. ఆ ముళ్ళు డైరెక్ట్ గా వెళ్లి చ్యవనుడి కంట్లో గుచ్చుకుంది. అప్పుడు చ్యవనుడికి బాగా కోపం వచ్చి ఇక్కడికి ఏ రాజులు అయితే వచ్చారో ఆ రాజులకి వాళ్ళ సైన్యానికి మొత్తానికి యూరినరీ ట్రాక్ ని ఆపేశాడు. మలమూత్ర విసర్జన చేయనివ్వకుండా ఆపేశారు. సో దీనివల్ల ఆ సైన్యం కానీ ఆ రాజు కానీ చాలా ఇబ్బంది పడిపోయారు. ఆ రాజు అందరినీ గ్యాదర్ చేసి ఇదే ప్రాంతంలో చ్యవనుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు, పొరపాటున మీలో ఎవరైనా ఆయన్ని డిస్టర్బ్ చేశారా అని అడిగాడు. ఆయన అడిగేసరికి సుకన్య ముందుకు వచ్చి చెప్తుంది, ఇక్కడ ఒక పుట్టను చూశాను, దాని లోపల చిన్న చిన్నగా మెరుస్తున్నట్టు కనిపిస్తే మినుగురు పురుగులు అనుకొని ముళ్ళుతో గుచ్చాను అని చెప్పింది. రాజు అంటాడు, మామూలుగానే చ్యవనుడు కోపం ఎక్కువ, ఇలాంటివి చేస్తే ఆయన ఇంకా కోపపడతారు కదా అని చెప్పి పుట్ట దగ్గరికి వెళ్ళి ఆయన్ని క్షమాపణలు కోరాడు. ఇప్పుడు చ్యవనుడు ఏమన్నాడంటే, నువ్వు నీ కూతుర్ని